జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, అడియేన్ దీపారాణి శ్రీరామాంజదాసి. ఈరోజు 9వ పాశురం చదువుకుందాం. ఆండాల్ తిరువడగలై శరణం తూమాని మాడత్తు చుత్తుం విలక్కెరియా தூபம் கமலத்து இளனை மேல் கண்பலரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீர் அரலை எழுப்பீரோ உன்மகள் தான் ஊமையோ அன்றிச் செவிடோ ஆனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோரெம்பாவாய். ఆండాల్ తిరువడగలై శరణం. ఈ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూ దీపాలు వెలుగుతూ ఉండగా, అగరధూపములు పరిమళాలను వెదజల్లుతూ ఉండగా, అతి మెత్తనైన హంసతూలిక తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభాలతో ప్రకాశిస్తున్న నీ భవనపు గడియము తీయవమ్మా. ఏమమ్మా మేనత్త, నీవైనా ఆమెను నిద్రలేపుము. నీ పుత్రిక మూగదా, చెవిటిదా, లేదా బద్దకిస్తురాలా, లేదా ఆమెకు ఎవరినైనా కావలి ఉంచినారా, లేక ఇంత మైమరచి నిద్రించుటకు ఏమైనా మంత్రించి ఉంచినారా? ఆమె ఏమైనది, నిద్రలేచుట లేదు. మహామాయావి, మాధవ వైకుంఠవాస అని అనేకమైన తిరునామములను వినిపిస్తున్నా కూడా ఆమెకు వినపడుట లేదేంటి, ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులతూగుచున్న తన చెలిని గోదాదేవి నిద్రలేపుతోంది. తిరుప్పావై 10వ రోజు పాసురం ఇంకొక గోపిక ముందుగానే నోము నోచినది, సుఖానుభవం పొందుతోంది. తలుపులు తెరవకపోయినా మాతో మాట్లాడవచ్చు కదా. కుంభకర్ణుడు తన సొత్తు అయిన గాఢనిద్రను నీకు కప్పంగా ఇచ్చాడు. గాఢనిద్ర మత్తు వదులు, మైకము వీడు అని గోపికను మందలిస్తోంది గోదాదేవి. పరిమళములతో నిండిన తులసీమాలలు ధరించి కిరీటము గల నారాయణుడు పుణ్యస్వరూపుడు అయిన కృష్ణుణ్ణి మంగళాశాసనములు పాడిన సరియగు వాద్యమును మనకు ఇచ్చును. మా అందరికీ మణిరత్నం లాంటి దానివి అంటూ గోపికను పొగుడుచు, మైకము వదిలి త్వరగా వచ్చి తలుపు తెరవమ్మా అంటూ గోదాదేవి మిగిలిన గోపికలు లోపల నిద్రలో ఉన్న గోపికను కోరుతున్నారు. ఈ పాసురం విన్నంతనే అన్ని కష్టాలు తీరుతాయి అని పెద్దల విశ్వాసం.